సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నీయందు నేను నిలిచి యుందును. ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క కుమార్తె విషయంలో ఒక వివరణ తెలియజేశాను. ఆయన తండ్రి వ్యవసాయకుడు, ఆయన ఒక ద్రాక్షవల్లి, మనం ఒక తీగలుగా. ఎలాగైతే ఒక తీగ ఫలించాలంటే ద్రాక్షవల్లితో అంటకట్టుబడి ఉంటుందో, మనము దీవించబడాలి అంటే ఆయన యందు నిలిచి ఉండాలి. చాలా స్పష్టంగా ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయ భాగం తెలియజేస్తుంది. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అనుగ్రహించబడును. అయితే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల, మీరు నా యందు ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అనుగ్రహించబడును. ఈ దినాల్లో నేటి ఆధునిక కాలం ఎలాగుందంటే, మనం దేవుని యొక్క వాక్యమందు వర్ధిల్లము, ప్రార్థన చేయము, దేవుని ఇష్టంగా జీవించకుండా దేవుడు నిన్ను ఆశ్రయించడం కొరకు కొనుక్కుందామని ప్రయత్నం, లేకపోతే ఎవరో ఏదో చేస్తా అనుకుంటా. కానీ దేవుని యొక్క లేఖనము నిన్న నేడు నిరంతరము మారనిది అని తెలియజేస్తున్నాడు. నా యందు మీరుంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆ తీగ ఎలాగైతే ద్రాక్ష వల్లితో అంటకట్టబడి ఉంటుందో, ఫలిస్తే అలా మీరు ఫలించగలరు. నాకు వేరుగా మీరేమీ చేయలేరు. నిజమే ప్రియకుమారుకు మాతే. మనకు మనముగా దేవుని మీద ఆనుకోకుండా, మనకు స్వయంగా ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క సన్నిధిలో వాక్యంలో బలపడకుండా దీవించబడ్డము అసాధ్యము. ఒకవేళ ఇదే కాల సమయంలో దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే, గొప్ప మేలుతో నింపాలంటే, కుమారకుమార్తె ప్రభువుకి అప్పగించు. ఆయనకి సహాయం చేయబోతున్నాడు. ఆయన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వేదైతే అడుగుతావో ఆయన తప్పనిసరిగా ఆ కార్యం నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలేని వారిని మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశ నింపండి. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో వారు ఏదో అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నాను దేవా, నీ కొన్నాళ్ళు. మరి ముఖ్యంగా ప్రభా, నీ యందు నిలిచింటుండగా వారు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికను మీరు సిద్ధింపచేయండి. నీ సన్నిధిలో ఫలింపచేయండి. నీ కృపాక్షములతో నింపి ఆస్వాదింపచేసి వారు ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమని, దేవాని యొక్క కృపలో బలపరచమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నుండండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.